అందరికీ నమస్కారం. నేను మీ మురళి. అదేంటో తెలీదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీ గమ్మును కూర్చుని ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు అరెస్టు తర్వాత ఒక్కొక్క నాయకుడు బయటకు వస్తున్నారు. ఇది జగన్ గారి ప్రోద్బలమో తెలియదు, లేదు ఇప్పటికైనా మనం పడిపోయాం కదా, పైకి లేచి నిలబడితే మనం మళ్ళా నిలదొక్కుకోవచ్చేమో అన్న ఆలోచన తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు బయటకు వస్తున్నారు. అంటే తెరమరుగు అయిపోయారన్న నాయకులందరూ కూడా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేసేందుకు సర్వశక్తులు సర్వ విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు తెర వెనుకున్న నేతలందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని ఫుల్ ఫిట్గా కనిపించారు. మొన్న అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఏది ఏమైనా కొడాలి నాని అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు చాలా క్లారిటీగా మాట్లాడారు. కొంచెం పద్ధతిగా మాట్లాడుతూనే తనలో ఉన్న పాత ధోరణిని కాస్త బయటపెట్టారు. కూటమి ప్రభుత్వానికి ఏకంగా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేశారు. పనిలో పనిగా తన జైలు జీవితంపై కూడా స్పష్టతనిచ్చారు. మీరు ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూడండి, మీకే అర్థం. నిన్న లోకేష్ చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో, రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ మాటలకు అర్థం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో దూకుడు కలిగిన నేతలందరూ కూడా జైలు పాలయ్యారు కదా, మరి కొడాలి నాని కూడా నా వంతు వచ్చేసింది అని చెప్పకనే చెప్తున్నట్టు అనబడుతుంది. అంతే కదా. ఏది ఏమైనా పార్టీ శ్రేణులే కాదు, సామాన్య జనాలు కూడా ఆరాధిస్తున్నారు ఆయన అరెస్టు ఎప్పుడు ఉంటుంది అని. మరి లోకేష్ బుక్లో, రెడ్ బుక్లో ఈ పేరు ఉంది. మరి ఈ పేరు ఎప్పుడు తెర మీదకి వస్తుంది అన్నది చాలామందికి అర్థం కాని ప్రశ్న. నిజమే కదా. మరి అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయింది, తర్వాత కొడాలి నాని, అంతకు ముందేమో వల్లభనేని వంశీ. ఏది ఏమైనా పార్టీ శ్రేణులే కాదండి, సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నటువంటి సందర్భం అట. ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించిన వారే అధికంగా ఉన్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని అంతా ప్రచారం నడిచిపోయింది. అంటే ముఖ్యంగా రోజా, కొడాలి నాని ఈ 2 పేర్లే వినిపించేవి. అదిగో ఇదిగో అంటూ చాలా హడావుడిగా ఉండేది. ఏది ఏమైనా కొడాలి నాని గారు అయితే చాలా ధీమాగా, మీరు నన్ను ఏం చేస్తారులే, మీరు నన్ను ఏమీ చేయలేరు అన్న చందాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చట్టానికి లోబడి చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళందరికీ భయం పట్టుకుంది. ఏది ఏమైనా ఇంతలోనే కొడాలి నాని గుండెపోటు గురైపోయారు. ముంబైలోనే శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొద్ది రోజులుగా రాజకీయాలు దూరంగానే ఉన్నారు. అసలు నాకు రాజకీయాలు వద్దు బాబోయ్, నేను బ్రతుకుంటే చాలు అనుకున్న సందర్భాలు కూడా కనిపించాయి. మరి మొన్న అంబటి రాంబాబుని పరామర్శించి తన అరెస్టుతో రిమాండ్ కాలాన్ని కూడా చెప్పేశారు. అంటే నేను 100 రోజులు రిమాండ్లో ఉంటాను, 100 రోజుల తర్వాత నేను బయటకు వస్తాను, బయటకు వచ్చిన తర్వాత నేను అప్పుడు నా బలం ఏంటో చూపిస్తాను, కూటమి ప్రభుత్వం మీద నా తిరుగుబాటు ఏంటో చూపిస్తాను అన్న చందాన్ని విన్నారు కదా. లోకేష్ గారు, మీరు రెడ్ బుక్లో జగన్ పేరు రాస్తే మీకే ఇబ్బంది. లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారు డైలాగ్ కూడా చెప్పారు కొడాలి నాని గారు, నేను ఎదురెళ్ళినా వాడికి రిస్క్, వాడి నాకు ఎదురొచ్చినా వాడికి రిస్క్ అని. అలాగే ఇప్పుడు మన లోకేష్ గారు జగన్ గారికి ఎదురెళ్ళినా లోకేష్కే రిస్క్, లోకేష్కి జగన్ గారు ఎదురొచ్చినా లోకేష్కే రిస్క్. బాగుంది కదా. అంటే ప్రభుత్వం ఇంకా వాళ్ళదనే భ్రమలో ఉన్నట్టున్నారు. వాళ్ళది కాకపోయినా చట్టం పని చట్టం చేసుకుని వెళుతుంది. ఏది ఏమైనా కొడాలి నాని గారి మాటలు చూస్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదాకా నేను విశ్రమించనని చెప్పుకుని వచ్చాను. అప్పటి వరకు కొడాలి నాని బయట తిరుగుతారా? విశ్రమించేంత వరకు కూడా, అంటే విశ్రమించేంత టైం కూడా ప్రభుత్వం ఇస్తుందా? జగన్ గారిని సీఎం చేసేంత వరకు కొడాలి నానిని కష్టపడిస్తారా? అంటే చట్టం పని చట్టం చేసుకుని వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా దాదాపు 2 సంవత్సరాల పాటు గుడివాడ నియోజకవర్గంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు కనిపించలేదు గుడివాళ్ళు. ఇక కొడాలి నాని దీంతో భయం స్టార్ట్ అయింది. ఆ భయంతోనే రాజకీయాల నుంచి పక్కకు వచ్చేసారు. అంతా అంచనా వేశారు ఈ విధంగా. కానీ అది తప్పు అని తేలిపోతుంది. అంబటి రాంబాబును పరామర్శించిన క్రమంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వైసీపీ నేతల రిమాండ్ కాలాన్ని కూడా అతను పట్టేసి నేను అరెస్ట్ అయితే ఎన్ని రోజులు రిమాండ్లో ఉంటాను అంటే 100 రోజులు రిమాండ్లో ఉంటానని ఫిక్స్ అయిపోయారు కొడాలి నాని. మరి అయితే 100 రోజులకి విడిచిపెడతారా అని సెటైర్లు పడుతున్నాయి. మరి దాని విషయం నిజమే కదా. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత 100 రోజులు రిమాండ్, 100 రోజులు రిమాండ్కి వదిలేస్తారా? లేదా 100 రోజులు అరెస్ట్ తర్వాత కొడాలి నానిని వదిలేస్తారా? మరి ఏది ఏమైనా గురుడికి ఒక క్లారిటీ ఉంది అరెస్టు మీద. తన జైలు జీవితంపై ఒక స్పష్టత వచ్చాక బయటకు వచ్చారని కూటమి పార్టీ శ్రేణులు అయితే కామెంట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అరెస్టులు ఉంటాయి, అరెస్టులు ఉన్న తర్వాత రిమాండ్లు ఉంటాయి, రిమాండ్లు ఉన్న తర్వాత బయటికి రావడం జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు జైల్లో ఉండాలన్నది కూడా కొడాలి నాని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. అంటే అంబటి రాంబాబు కూడా ఎక్స్పెక్ట్ చేసుండ్రు. తను మాట్లాడినటువంటి మాటలు కూడా ఎంత హేయంగా నీచాతినీచంగా ఉండేవో మీకు తెలుసు. అది కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడ్డారు. మరి అది మనందరికీ తెలిసిందే. ఈ మాటలు, ఈ తోటాలు లాంటి ఈ చెవికి కర్ణ కఠోరంగా వినిపించేటటువంటి ఈ భాష మనం వినలేకే టీవీలు కట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనా ఆంధ్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట, కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అని. అది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అరెస్ట్ ఎప్పుడన్నది విషయం పక్కన పెడితే అతను ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు అన్నది కూడా కొడాలి నాని క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకు అని అంటే 100 రోజులు నేను రిమాండ్లో ఉంటాను, రిమాండ్లో ఉన్న తర్వాత నేను బయటకు వస్తానని కొడాలి నాని చెప్తున్నారు. అంటే అరెస్టు తథ్యం అన్న సంకేతాలు తనకి వెళ్ళిపోయాయి. ఏది ఏమైనా నోరా తిప్పలు తేగే వీపికే అన్నారు పెద్దలు. అదేవిధంగా రాజకీయాలైనా లేదా సభ్య సమాజంలో మనం బ్రతకాలన్నా నోరు తీసుకుని వచ్చేటటువంటి తిప్పలు అన్నీ ఇన్ని కావు. మనం నిజం మాట్లాడుకోవాలి అని అంటే నోరే మనకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. ఏది ఏమైనా రాజకీయాల్లో మనం మాట్లాడే ముందు హుందాతనంగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలను ఎండగట్టాలి. అలాగే ప్రజాక్షేత్రంలో రాని అభివృద్ధిని ప్రభుత్వాలకు చూపించాలి. అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. కానీ ప్రత్యేకంగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉన్నారో, ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ అమ్మలని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళ పరువులు తీసినటువంటి సందర్భం, వాళ్ళ పరువును తీసినటువంటి క్రెడిట్ వైసీపీ పార్టీకి దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనులు లోకేష్ రెడ్ బుక్ కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారికి క్షేత్రస్థాయి అభివృద్ధి కానివ్వండి, ఒకటే కాదు, 2 కాదు, ఏదైనా ప్రజలు వాళ్ళని గెలిపించాలన్నా, వాళ్ళకి 11 సీట్లు ఇవ్వాలన్నా అదంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. 5 సంవత్సరాలు చూశారు. ఏది ఏమైనా 2019వ సంవత్సరంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కంటే అద్భుతంగా పరిపాలిస్తారేమో అని ప్రజలు అనుకున్నారు. కానీ రాజకీయ కక్షలకు, కార్పణ్యాలకు పెద్దపీట వేశారు తప్ప ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని మర్చారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. అందులోనూ కొడాలి నాని ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ అతనికంటూ ఒక క్లారిటీ ఉంది. ముఖ్యంగా ఒకానొక సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడాలి నాని మరింత డల్గా అయిపోయి నన్ను బ్రతకనిస్తే చాలు, ఈ రాజకీయాలు నాకు వద్దు, ఈ రాజకీయాలు స్వస్తి చెప్తాను అని అన్న మాటలు కూడా బయటకు వచ్చాయి. ఏది ఏమైనా గుడివాడ అభివృద్ధిని పక్కన పెట్టి గుడివాడలో రాజకీయ కక్ష కార్పణ్యాలకు తెరలేపింది కొడాలి నాని అన్న మాటలు వినబడుతుంది. ఏది ఏమైనా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు ఈ కొడాలి నాని, పేర్ని నాని, ఈ నాని త్రయాలు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ, ఇట్లాంటి ఫైర్ బ్రాండ్ల కింద ఏ వైసీపీ పార్టీ అనుకుందో అదే ఫైర్ బ్రాండ్లు వైసీపీ పార్టీని అధపాతాల్లో కనుక తొక్కేయడానికి కారకులు అయ్యారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఆంధ్ర ప్రజలు గళమెత్తి మాట్లాడుతున్నటువంటి మాట, మరలా వీళ్ళని ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో, ఏ దిక్కుకు పోతుందో, మరలా ఇప్పుడిప్పుడే మారుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. మరలా ఆంధ్రప్రదేశ్ మరలా తన ఉనికిని చాటుకునేటటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాలు మారుతున్నాయి, రాజకీయాల్లో మాటల తీరులు మారుతున్నాయి, ప్రత్యర్థులు లేదా ప్రభుత్వాలు మాట్లాడుకునేటువంటి మాటలు హుందాతనంగా ఉంటున్నాయి. మరి
ఇటువంటి సందర్భంలో మళ్ళా 2029లో మా జగన్మోహన్ రెడ్డిని నేను సీఎం అని చేసేంత వరకు నేను విశ్రమించను, సీఎం అని చేసేంత వరకు నేను నిద్రపోను అంటున్న కొడాలి నాని మాటలు చాలా వెటకారంగా అనిపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నటువంటి మాట. ముఖ్యంగా కొడాలి నాని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒకటే, కక్షలు కార్పణ్యాలు, డబ్బులు తీసుకోవడాలు పుచ్చుకోవడాలు, వీటిల మీద ఉన్నటువంటి దృష్టి ప్రజా సంక్షేమం మీద కానీ ప్రజా అభివృద్ధి మీద కానీ ఎక్కడా లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అన్న మాట. ఇప్పటికీ కూడా చాలామంది ఆశ్చర్యపోతూ చెబుతున్నటువంటి మాట, 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తారా, వస్తే ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తారు, ఎటువంటి ప్రణాళికలతో ప్రజల ముందుకు వస్తున్నారు అన్నది సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రశ్న. మరి ఇప్పటికే ప్రజల్లో రావాలి అని అనుకుంటే శాసనసభలో ఆ 11 మంది ఎమ్మెల్యేలతోనూ వచ్చి ప్రజల సమక్షంలో ప్రజావేదికపై పోరాడాలి. ప్రజలు కావలసినటువంటి అభివృద్ధిని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని మీద మీరు పోరాటం చేయాలి. ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా శాసనసభలో అడుగుపెట్టిన సందర్భాలు లేదు, మీరు వచ్చిన ప్రజల పక్షాన మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు మీరు 11 గంటల 11 నిమిషాలకు వచ్చి వెళ్ళారు అనేది మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. అది కూడా మనకు రికార్డెడ్గా విజువల్స్లో కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా 11 మంది ఎమ్మెల్యేలతో కూడా శాసనసభ వేదికగా మీరు ఎప్పుడు ప్రజల తరఫున మీ గళాన్ని వినిపించలేదు. అటువంటిది 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మళ్ళీ సీఎం అవుతారు అని మీరు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు ఏంటి అని అంటే రప్పా రప్పా, మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా తెగ నరుకుతాం అనే ఈ స్లోగన్తో మీరు వస్తున్నారు. ముఖ్యంగా ఇది చిన్నతనమో లేదా తెలియనితనమో లేదా కావాలని చేస్తున్నారో తెలియటం లేదు, మీకు తెలియడం లేదు, మీ నాయకులకు తెలియడం లేదో అర్థం కావడం లేదు. ముఖ్యంగా ప్రజలకి కావాల్సింది శాంతి భద్రతలు, ప్రజాక్షేత్రంలో చక్కని అధికారంతో ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి, ప్రజల అవసరాలు తీర్చేటటువంటి ప్రభుత్వం కావాలి, ప్రజలకు నేనున్నాను అనే భరోసా ఇచ్చేటటువంటి నాయకులు కావాలి. అంతేగాని రప్పరప్ప తెగనరిగే నాయకులు కాదు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి రాజకీయ పరిపాలన కాదు. ఈ విషయాలు అన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. 2029 సంవత్సరంలో మరి మీరు అంటే కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నేను విశ్రమించను, నిద్రపోను అని అంటున్నారు. చూడాలి మరి 2029 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు లేదో, కొడాలి నాని గారి మాట గెలుస్తుందో లేదో మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.